కావేరి విషయంలో అయితే సత్యంకి ప్రతి చిన్న విషయంలో కూడా అయితే హరి అయితే తనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా హరి అయితే ఇంకా అందరూ అయిపోయారు కదా, ఇంకా లాస్ట్ ఉండేది ఈ ఇల్లు ఈ ఒక్కటి మాత్రమే దేవేంద్ర వర్మ అని చెప్పని ఇంకా అక్కడికి అయితే బయలుదేరుతాడు సత్యం అక్కడ ఉన్నాడని. ఇంకా సత్యం అయితే ఆటో తీసుకొస్తా అని చెప్పని వెళ్ళేటప్పటికి ఇంకా హరి అయితే వచ్చి ఇంక చెప్తాడు, నిజం చెప్పేస్తాడు. ఇతరేను నన్ను కానీ ఇప్పుడు లోపల చూస్తాడంటే ఇంకా తనకు నిజం తెలిసిపోయింది అని చెప్పి అనుకుంటాడు. నేను వెళ్తున్నాను సత్యం అని చెప్పనేటప్పటికీ తన చెల్లి జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ దేవేంద్ర అని చెప్పని తెలుసుకున్న తర్వాత అప్పటిదాకా బాగున్న సత్యం అయితే ఇంకా దేవాన్ని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. కావేరిని అయితే ఎలా అయినా చంపేసేయాలి, తన అడ్డు ఉండకూడదు అని చెప్పని అనుకుని నాగవల్లి దేవ అయితే ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ అయితే ఇంకా కావేరి అక్కడ కాలు పెట్టి కరెంట్ షాక్ కొట్టేటప్పటికి బాలరాజ్ అయితే కరెంట్ షాక్ తీసేస్తాడు. అయినా అప్పుడు ఇంకా నాగవల్లికి అయితే ఈ కరెంటు వైర్లకి నేను ఎత్తిచ్చాను కదా, అయినా ఆ కావేరి ఎందుకు పడిపోలేదు, ఎందుకు తనకి కరెంట్ షాక్ కొట్టలేదని చెప్పని వాటిని పరీక్షించి మరి తనైతే పట్టుకుంటుంది. ఇంకా తను పట్టుకోబోయేటప్పటికైతే బాలరాజు కరెంటు షాక్ అయితే తనైతే ఆన్ చేసేస్తాడు. అప్పుడు ఇంకా కరెంటు నిజంగానే తనకైతే వచ్చి తనే పడిపోతుంది. అప్పుడు ఇంక అందరూ అయితే పడిపోవడంతో ఇంక అందరూ అక్కడికి వచ్చి ఏమైంది నాగవల్లి అంటే కరెంట్ షాక్ తగిలింది, నాకు కాలు పెట్టాను కదా అని చెప్పంటే కావేరి అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, దాని పని అది చేసుకుని పోతుంది అని చెప్పనేటప్పటికి అది ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ తగిలిందని నాగవల్లి అలాగే దేవ అయితే అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంకా అంత బాగా ఫంక్షన్ అయిపోయింది. ఇంకా అంటే తర్వాత మేము వెళ్తున్నామంటే లేదులే సత్యం గారు నా కారు పంపిస్తారంటే లేదండి మేము ఎలా వచ్చామో అలాగే పోవడం మంచిది మాకు అని చెప్పని పదమ్మ ఉష అని చెప్పని తీసుకెళ్తాడు. బాలరాజు అయితే ఉష అక్కడి నుంచి వెళ్ళేంత వరకు తనకు కాపలాగా అక్కడే మారు విషయంలో అయితే బాలరాజు అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇంకా సత్యం అయితే దుడుగు పడకుండా తనకి మంచి మొహం మీద నవ్వు వచ్చినట్టు మాదిరిగానే ఏం తెలియకుండా పోతాడు. అప్పుడు ఇంక లాస్ట్లో అయితే దేవ అయితే